ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరున ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకోండి, మీ ముందున్నటువంటి వాళ్ళు దేవుని మనుషులమని చలామణి అవుతా ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన, ఆ ప్రవర్తనయే వాళ్ళు సరి అయినటువంటి దేవుని ప్రజల లేదా అని తెలియజేస్తారు. పరిశీలనగా వారి జీవితాలను చూసినట్లయితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు మాతో చెప్పినట్లుగా యోహాను సువార్తలో రాయబడ్డది. మన ఈరోజు వాక్య ధ్యానము యోహాను రాసిన పత్రికలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు దేవుని వాక్య ధ్యానము లేఖనం చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఈ వచనంలో మన ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఈ మాట అనేది ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు దేవుని మాట ప్రకారంగా జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితాన్ని మార్చుకోవాలి. జీవితం అనేది దేవుని యొక్క వాక్యానుసారంగా తిరగాల. అలాగ లేదనుకోండి, వీడు ఏమంటారు, నకిలీ అని చెప్పని అంటారుగా, వీడు సరి అయినటువంటి దేవుని ప్రజలు కారు, దేవుని మనుషుడు కాడు. అంతే, ఫిక్స్. మాటలు గైకుంటే నువ్వు ఎంత మనగాడైనా సరే. అపోస్తలుడైనటువంటి పౌలు శాస్త్రుల్లో పరిచయంలో ఉన్నటువంటి మనుషుడు. అలాగనే సైన్యంలో పనిచేసేటువంటి అధికారి, కింద ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఆజ్ఞ ఇచ్చి నడిపించేటువంటి ఒక అధికారి, ప్రభుత్వంలో అధికారి. ఇటు అధికారము, ఇటు అప్పటికే శాస్త్రులు పరిచయంలో ఉన్నటువంటి ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి మనుషుడు. రెండు కూడా ఎట్లాగంటే, ఈ వర్షం వచ్చి కొట్టుకొని పోతే ఏం మిగలదు చూడండి, అట్లాగా ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఆ వర్షంలో అన్నిటిని కూడా వదిలేసాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగం పోయింది, ఆ పుట్టుకతో వచ్చినటువంటి ఆ వంశ ప్రకారంగా వచ్చినటువంటి ఆ నియమాలు, ఆ నిష్టలు, ఆ కట్టుబాట్లు అన్నీ పోయి వాక్యం ప్రకారంగా తిరుగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. పరిశుద్ధుడు అయ్యున్నటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుంటాడు. మాట గైకుంటే ఆ మనుషుని యొక్క జీవితం అనేది ఎట్లాగుంటదంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మార్చబడతా ఉంటది. అపోస్తలుడైనటువంటి పౌలులాగా. పౌలు ఎలాగ మార్చబడ్డాడో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయగలనని అడగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అన్నాడు. అప్పటికే దేవుని దర్శనము పౌలుకి వచ్చింది. పౌలుకి దేవుని దర్శనం వచ్చి దేవుని చేత బోధించబడతా ఉన్నారు.
దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి తగినటువంటి అర్థం అనేది తడువు ఆడుతూ ఉంది తెలియక. దర్శనం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి, ఇట్లా వెలుగు రావటం ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పౌలుతో. పౌలు అడుగుతా ఉన్నాడు, నేనేం చేయాలి, నాకు ఉద్యోగం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఇటు పోతే నాకు ఈ ఆచారాలు ఉన్నాయి, నీకు పడవ ఆచారాలంటే ఆ పద్ధతులు కాకుండా మరి ఏం చేయమంటారు అడిగితే, నువ్వేం చేయకు, నువ్వు చేయాల్సింది అంతా కూడా నీకు చెప్పబడుతుంది, పలానా దగ్గరికి పోవని చెప్తాను. నువ్వు పలానా దగ్గరికి పోయినట్లయితే ఆ చర్చిలో సేవకుడు చెప్పేటి అన్నిటిని కూడా నువ్వు గైకొనాలి. అన్నిటిని కూడా నువ్వు గైకొన్నప్పుడు నీ భవిష్యత్తు నీకు గడపడుతుంది. నీ భవిష్యత్తు క్రీస్తులో ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు అనేది దేవుడు ముందుగానే చూపిస్తాడు. అంటే వారు చేయాల్సినటువంటి పని, దేవుడిలో వారికి ఉన్నటువంటి భాగం ఏదో దేవుడు ముందుగానే వారికి చూపిస్తాడు. అట్లా పొందుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరి పని. ఎంతమంది అయితే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే ఆయన యొక్క మాటను గైకొని ఆ మాట ప్రకారంగా జీవించడం. అపోస్తుడైనటువంటి పౌలు హెచ్చరిక చేయబడ్డాడు. ఈ తర్వాత దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. పోస్ట్ వచ్చిన అందరం, నేను మిమ్మల్ని విమర్శించడం కాదు కానీ ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేస్తారంటే, పోస్ట్ పెట్టిన అందరూ లైక్ చేయటం మంచిదే, కామెంట్ చేస్తా ఉన్నారు ఆమె మంచిదే, మరీ మంచిది. బాప్టిస్మం అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి కల్మషాన్ని అంతటిని కూడా కడిగి వేసి మరణము తర్వాత మనకి జీవితం ఉన్నది అనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తా ఉంది. కాబట్టి బాప్టిజంలో 18 సంవత్సరాలప్పుడు తీసుకున్నా మంచిదే, తర్వాత రోజుల్లో తీసుకున్నా మంచిదే. అయితే సమయాన్ని మాత్రం పోనివద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 18 ఏళ్ళప్పుడు ఎందుకు వద్దు మనకి, తర్వాత తీసుకున్నాం అనుకోని ఆ సమయం వరకు ఉండే పరిస్థితులు లేవనుకోండి, ముందే తీసుకోవాలి. తీసుకున్నందువల్ల, బాప్టిజం తీసుకున్నందువల్ల నష్టం ఏమైంది? ఇంకా పవిత్రంగా బ్రతకటమే కావాల్సింది. ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే, తెలుగు రాష్ట్రాల్లో మీరు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్ ఎందుకు ఆ యూట్యూబ్ లో పోయి సెర్చ్ చేస్తే ఏమని వస్తుందంటే, న్యూస్ లో చూపిస్తూ ఉంటాం. వయసులో ఉన్నటువంటి వాళ్ళు మొదలుకొని నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళ దాకా, ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అందరూ కూడా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఎందువల్ల అంటే ఈ ఆల్కహాల్ తీసుకొని ఆ తాగుడికి అలవాటు అయ్యి, చిన్న పెద్ద తేడా లేకుండా తాగుడికి అలవాటు అయ్యి శరీరాన్ని పాడు చేసుకుంటా ఉన్నారని చెప్పనని ప్రభుత్వాలు మొత్తుకొని చెప్తా ఉన్నాయి. మీరు ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిదని చెప్తా ఉంది. బాప్టిజం కూడా ఇదే విషయం చెప్తా ఉంది. 18 సంవత్సరాలప్పుడు బాప్టిజం తీసుకుంటే మనమే మేలు చేసుకున్న వారం అవుతుంది కదా. పాపము జోలి, కీడు జోలి, శరీరాన్ని, జీవితాన్ని, ఆత్మను పాడు చేసేటువంటి వాటి జోలికి పోవద్దని బాప్టిజం కరాఖండికి చెప్తా ఉంది. మంచిదే కదా. మరి 18 సంవత్సరాలప్పుడు బాప్టిజం తీసుకొని వాటిని ముట్టుకోకుండా ఉండటం ఉంటే మంచిదే కదా. ఆమె దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. వాటి నుంచి దూరంగా ఉండి మీ భవిష్యత్తులో మీ జీవితాన్ని నిర్మించుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక అపోస్తలుడు అయినటువంటి పౌలు నడిపించబడ్డాడు. సేవకుని వద్దకు, సహోదరుని వద్దకు నడిపించబడి ఈ చేయాల్సినటువంటి పనిని వింటా ఉన్నాడు.
సహోదరుడు ఉన్నటువంటి సహోదరుడు పౌలుతో చెప్తా ఉంటాడు, సౌలా పౌలా నువ్వు అంతకుముందు సౌలే, తర్వాత పౌలుగా మార్చబడతాడు. చెప్తాడు, ఇదిగో నువ్వు ఇట్లాగా దేవుని చేత పిలువబడ్డావు, నువ్వు చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి దేవుడే నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నీకు సరి అయినటువంటి తోవ చూపిస్తా ఉన్నాడు. నీకు ఆలస్యం ఎందుకు బాప్టిజం తీసుకో అని చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం, కనుక నువ్వు తడవ చేయక ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవుని చేత హెచ్చరించబడతా ఉన్నాడు అపోస్తలుడు అయినటువంటి పౌలు. నువ్వు లేటు చేయటం ఎందుకు, సమయం ఇప్పటికే మించిపోయినటువంటి సమయాన్ని ఇంకా వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఇంకా ఊదిలోకి కూరుకుపోవడం ఎందుకు. కాబట్టి నువ్వేం చేస్తావంటే లేచి తడవ చేయకుండా బాప్టిజం తీసుకో. బాప్టిజం తీసుకున్న తర్వాత నీ పనిలో మీరు కొనసాగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితానికి ఎదురవుతుంది. ఆమె దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే గుర్తు. ఆయన మాట మనం గైకుంటాం. ఎప్పుడు గైకుంటాం? మనకి ఎదురు పడ్డది అనుకోండి, సరే చెప్పింది కదా అని చెప్పనని వింటాం. విన్న తర్వాత ఆచరించి చూపించాలి. అపోస్తుడైనటువంటి పౌలు మొత్తం పోయి వెనక్కి ఏమీ లేవు. ఉన్నదంటూ ఏమున్నదంటే దేవుని పవిత్రమైనటువంటి క్రీస్తు యొక్క వాక్యం ఉన్నది. తరువాత దేవుని యొక్క ప్రజలు పౌలుతో ఉన్నారు. ఇక వీళ్ళే ఉన్నది పౌలుకి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ ప్రాంతానికి పోవటం, శిష్యుల్ని బలపరచడం, ఇటు ఈ ప్రాంతానికి పోవటం, సంఘాలను స్థిరపరచడం, క్రీస్తుల సంఘాలను స్థిరంగా నాటడం, ఇదే పని. ఆమె వాక్యానికి లోబడినటువంటి వాక్యాన్ని జీవితంలో నిలుపుకున్నాడు. లేదంటే లైఫ్ చేయటం వల్ల నష్టం ఏమి లేదు, మంచిదే. కాకపోతే ఆ వాక్యం ఉన్నది చూడండి, నెరవేరాలి. మీలో ఆ వాక్యము నెరవేరాలి. ఆ వాక్యపు నెరవేర్పు మీ జీవితంలో మీరు చూపించాలి. అప్పుడు వాక్యము ఏమైతా ఉన్నదంటే మనమే దేవుని యొక్క వాక్యము నెరవేర్చేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దేవుని వాక్యం నెరవేరాలని చెప్పినది ఎప్పుడు అట్లాగనే ప్రాణశుద్ధలాగా అట్లాగనే ఉంటే మనము వాక్యానికి అనుకూలంగా తిరగకుండా ఆ వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? మొదట మనం తిరగాలిగా, దేవునికి అనుకూలంగా మనం తిరగాలి కదా. తిరిగితే అప్పుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాం. మనం చేయాల్సింది మనం చేయకుండా అట్లాగనే ఉంటే బెల్లం కొట్టిన రాయలాగా అంతే జరగదు. మనం చేయాలి. పౌలు ఎలా చేయబడ్డాడు? దేవుని చేత మార్చబడ్డాడు. వాక్యం అనేది ఎదురుపడ్డది పౌరుకి. ఎదురుపడిన మరుక్షణమే దర్శనాన్ని చూసి అన్నీ విడిచిపెట్టాడు. వద్దనుకున్నాడు, కాలుదనుకున్నాడు, నాకు అవసరమే లేదు. అప్పటి వరకు మునిగితేనిండు ఏదో మనలాగా దండం పెట్టేసి పక్కపోవటం కాదు, చర్చికి పోయి దండం పెట్టడం పక్కపోవటం కాదు. అపోస్తులైనటువంటి పౌలు అప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలలో మునిగితేనిండు. అంటే మంచి నిష్ణాతుడుగా ఉన్నాడు, ఎక్స్పర్ట్గా ఉన్నాడు. వారికి ఉన్నటువంటి వారి పద్ధతుల్లో ఎక్స్పర్ట్గా ఉన్నాడు. ఆ ఎక్స్పర్ట్ ఆ నములు మింగినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఊసేసిండు. ఇది మనం మింగితే అరాయించుకోలేము, మనకి కడుపుకి ఏమవుతుందంటే రియాక్షన్ వస్తుంది అని ధర్మశాస్త్రాన్ని ఊసేసి క్రీస్తు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఫలిస్తా ఉన్నాడు. దేవుని యొక్క సేవకునిగా స్థిరపరచబడ్డాడు. ఎప్పుడంటే వాక్యానికి అంటు కట్టబడి ఆ వాక్యపు నెరవేర్పుని జీవితంలో నిలుపుకున్నప్పుడు. అలాగా దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలను జరిగించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా,
సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత మనవి చేసుకొని చూడగా ఈ మనవులను తండ్రి దీవెనకరముగా మార్చమని మరొక మారు వాక్యానుసారమైనటువంటి జీవితమును తండ్రి అపోస్తలుడైనటువంటి పౌలు వలె నేటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి సౌలులను పౌలులుగా మార్చి మీ పవిత్రమైనటువంటి రక్తంలోని అయా శక్తి చేత, మీ పవిత్రమైనటువంటి పరలోకపు బలము చేత అనేకులను మీ వాక్యానికి అంటుకట్టి మీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని తండ్రి వారు కలిగి ఉండేలాగున వారి హృదయ నేత్రాలను తెరవమని, వారి మనోనేత్రాలను తెరవమని. మీ వాక్యమే శాశ్వతము, మీ వాక్యమే నిత్య జీవము కనుక వాక్యానుసారమైనటువంటి జీవితములకు అనేకులను ఒప్పింపచేయమని మరొక మారు ఈ యొక్క అయ్యా వాక్యమును మీ పాదముల చెంత చేర్చి దీవెనకరముగా మార్చమని, అనేకుల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని ఈ ప్రార్థన మనవులను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.